నమస్తే. మనం ఈరోజు కాల్షియం గురించి తెలుసుకుందాం. చాలామందికి కాల్షియం లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మధ్య వయస్సు ఉన్న వారికి కూడా కాల్షియం లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వీటికి సింటమ్స్ ఏమంటే ముగ్గురాళ్ళు, బలపాలు, సుద్దుముక్క, చాక్ పీసులు ఇవన్నీ ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఇంకా మట్టి కూడా ఎక్కువగా తినేస్తూ ఉంటారు కాల్షియం లోపం వల్ల. కాల్షియం అనేది ముఖ్యంగా ఎముకల బలత్వానికి ఉపయోగపడే ఒక మంచి ఖనిజం. కాల్షియం ఉండటం వల్లనే ఎక్కడైనా దెబ్బ తగిలితే రక్తం కట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. కాల్షియం లోపం ఉన్నవాళ్ళు డాక్టర్స్ కలిసినప్పుడు వాళ్ళకు సరైన అవగాహన చెప్పి వాళ్ళకి కావాల్సిన టాబ్లెట్స్, సిరప్ రూపం లేకుంటే కొన్ని ముఖ్యమైన వాటిని ఉపయోగించమని చెప్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకు మెయిన్గా ప్రాబ్లం అయ్యేది డబ్బులే. ఎక్కువ డబ్బులు పోసి ఆరోగ్యాన్ని కాపాడుకోలేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ గోర్లు కూడా చాలా అందవిహీనంగా తయారవుతాయి. వాళ్ళ ముఖం కూడా పీల్చేసినట్టు చాలా అసహ్యంగా తయారైపోతూ ఉంటుంది. కాల్షియం ఉన్న ప్రోడక్ట్స్ అంటే సోర్సెస్ తీసుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని తగ్గించవచ్చు. మిల్క్లో కాల్షియం ఉంటుంది. అది మీ ఎముకల బలత్వానికి బాగా తోడ్పడుతుంది. పాల పదార్థాలు మీకు నచ్చకపోతే వాటిని స్కిప్ చేసి వాటి ప్లేస్లో మరికొన్ని చేర్చుకోండి. ఆకుపచ్చ కూరల్లో, కూరగాయల్లో కూడా కాల్షియం ఉంటుంది. బచ్చల కూర, బీన్స్, బ్రోకలీ, సోయాబీన్స్ ఇలాంటి వాటిల్లో కాల్షియం బాగా ఉంటుంది. ఇంకా మీట్ ప్రోడక్ట్స్కి వస్తే చేపలు, కొన్ని రకాలైనటువంటి స్పెషల్ ఫిషెస్లో కూడా కాల్షియం అనేది చాలా బాగా ఉంటుంది. ఇంకా నారింజ, ఉసిరి ఇది సి విటమిన్ని కలిగి ఉంటాయి. మీకు రోగనిరోధక శక్తిని పెంపొందుతుంది. నువ్వులు, బాదం కూడా మనకు కాల్షియాన్ని ఉంచడానికి సహాయం చేస్తాయి.